ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. జై జై కాంతమ్మ జై లక్ష్మీ కాంతమ్మ. ఆత్మీయ గురు బంధువులందరికీ మీ రేవతి ఆదరపూర్వక నమస్కారం. ఈరోజు మీతో ఒక అత్యంత సంతోషకరమైన విషయాన్ని పంచుకుంటున్నాను. మనం ఈరోజు నుంచి అవధూత కాంతమ్మ తల్లి లీలలు ఇంద్రధనస్సు పల్లకి అనే అమూల్యమైన గ్రంథం ప్రథమ భాగం ఆడియోగా మొదలుపెట్టుకోబోతున్నాం. ఈ గ్రంథ రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. అవధూత కాంతమ్మ తల్లిని గురించి ఎన్నో విశేషాలను మనం తెలుసుకునే అదృష్టం మనకి కలగజేసిన ఈ గ్రంథ రచయితను గురించి ముందుగా కొన్ని విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం. విజయభాస్కర్ రెడ్డి గారు 1959వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన రాఘవరెడ్డి రమణమ్మ అనే పుణ్య దంపతులకు పెద్ద కుమారునిగా జన్మించారు. చిన్నతనం నుండి వీరి కుటుంబం వెంకయ్య స్వామి భక్తులు. అదే మార్గంలో ఉంటూ వీరు షిరిడి సాయిబాబాని కూడా పూజించేవారు. అలా విజయభాస్కర్ రెడ్డి గారికి చిన్నతనం నుంచి ఆధ్యాత్మికత అంటే చాలా ఆసక్తి, అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలు చదివే అలవాటు మొదలైంది. ఆ కోవలో మాకాని వెంకట్రావు గారు రచించిన భగవాన్ వెంకయ్యస్వామి సచ్చరిత్ర అనే గ్రంథాన్ని వెంకయ్యస్వామి వారి దయతో 6 సార్లు పారాయణం చేశారు. అలా పారాయణం చేస్తున్న క్రమంలో ఆయనకు వచ్చిన ఒక ఆలోచన, తాను కూడా ఇలా ఒక గ్రంథాన్ని రచించాలి అని. వారు స్వామిని ఇలా వేడుకునేవారు, స్వామి, నాకు కూడా ఇలా ఒక గ్రంథాన్ని రచించే జ్ఞానాన్ని కలిగించండి అని. మరో ముఖ్య విశేషం ఏమిటంటే, భాస్కర్ రెడ్డి గారు భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి మీద అత్యంత భక్తితో 205 భక్తి గీతాలను రచించారు. వాటిల్లో కొన్ని గీతాలను గొలగముడి వెంకయ్యస్వామి వారి ఆశ్రమానికి అంకితమిచ్చారు. ప్రముఖ గాయకులు కీర్తిశేషులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మరికొందరు గాయకులు గానం చేసిన పాటలను మనము గొలగముడిలో నేటికి వింటున్నాం. తిరిగి విషయంలోకి వస్తే, రచయిత వెంకయ్యస్వామి వారి చరిత్ర చదువుతున్న రోజుల్లోనే వారికి కాంతమ్మ తల్లిని గురించిన అవగాహన కూడా కలిగింది. అదే సమయంలో 1992వ సంవత్సరం నెల్లూరు పట్టణంలో ఉమ్మారెడ్డి గుంటలో స్వయంగా శ్రీ కాంతమ్మ తల్లి గారిని అనుకోకుండా దర్శించే భాగ్యం వారికి కలిగింది. ఆనాటి నుంచి కాంతమ్మ తల్లిని గురించిన విశేషాలను తెలుసుకుంటూ ఉండటం కూడా జరిగింది. ఊహించని విధంగా జరిగిన ఒక సంఘటన ఈ రోజున మనం కాంతమ్మ తల్లి గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథ ఆవిష్కరణకు దారితీసింది. అది ఏంటంటే, ఒకరోజు వెంకయ్యస్వామి వారు రచయితకు కలలో కనిపించడం, అది కూడా పండు వెన్నెలలో వేప చెట్టు మీద తెల్లని బట్టలు కట్టుకొని దర్శనమిచ్చి వారికి కాంతమ్మ తల్లి మీద గ్రంథం రాయమని ఆదేశాన్ని అందించటం. ఇది విజయభాస్కర్ రెడ్డి గారి మీద స్వామి చూపిన అపార కరుణకు నిదర్శనం. తద్వారా మనందరికీ కూడా కాంతమ్మ తల్లి గురించిన అద్భుతమైన విశేషాలను, అమ్మ కరుణను పొందగలిగే అనుగ్రహాన్ని అందించడం. ఆ తర్వాత స్వామి ఆదేశంతో కాంతమ్మ తల్లి గురించిన సమాచారం సేకరిస్తూ ఈ గ్రంథాన్ని మొదలుపెట్టి మొదటి భాగాన్ని పూర్తి చేయడం జరిగింది. రెండవ భాగం కూడా మన ముందుకు అతి త్వరలో రాబోతుంది అని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది వెంకయ్యస్వామి కృప తప్ప మరొకటి కాదు. మరొక అద్భుతమైన విశేషం ఏమిటంటే, ఈ గ్రంథం పూర్తి అయిన తర్వాత ఈ గ్రంథం యొక్క ఆవిష్కరణ. ఈ నెల అనగా ఏప్రిల్ 2వ తారీఖున చుండూరు గ్రామంలో వెంకయ్యస్వామి మరియు శ్రీ సాయిబాబాల విగ్రహ ఆవిష్కరణ జరిగిన శుభ సందర్భంగా ఈ గ్రంథాన్ని శ్రీహరి చిన్న వెంకయ్యస్వామి వారు తమ స్వహస్తాలతో ఆవిష్కరించటం. మరొక అత్యంత విశేషకరమైన విషయం ఏంటంటే, యాదృచ్ఛికంగా కాంతమ్మ తల్లి జన్మించిన గుంటూరు జిల్లా కాజా గ్రామానికి అతి సమీపంలోనే చుండూరు గ్రామంలో ఈ పుస్తక ఆవిష్కరణ కూడా జరగడం. ఒక పుణ్య కార్యానికి మహాత్ముల దీవెనలు ఎప్పుడూ ఉంటాయి అనడానికి ఇది నిజంగా ఒక ప్రత్యక్ష నిదర్శనం. అత్యంత సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఈ పవిత్ర గ్రంథ ఆవిష్కరణ తరువాత ఈ గ్రంథాన్ని రచయిత భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడం. ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ఈ గ్రంథ పారాయణం కొనసాగాలని వెంకయ్యస్వామికి కోటి కోటి నమస్కారాలతో ఈ గ్రంథాన్ని మనం మొదలుపెట్టుకుందాం. ఇక ఈ గ్రంథాన్ని మొదలుపెట్టబోయే ముందుగా
మరొక ముఖ్యమైన విశేషాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. అదేంటంటే, మన భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి యూట్యూబ్ ఛానల్ అధినేత మండవ రవికాంత్ గారికి గత 6 సంవత్సరముల నుండి ఈ గ్రంథ రచయిత అయిన వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం ఉన్నది. అది కూడా గొలగముడి ఆశ్రమ కార్యనిర్వహణాధికారి పి బాలసుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారి ద్వారా పరిచయం ఏర్పడింది. అడిగిన వెంటనే అమ్మ చరిత్రని వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయడానికి విజయభాస్కర్ రెడ్డి గారు అనుమతించినందుకు వారికి మన యూట్యూబ్ ఛానల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ మరొక అత్యద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. మహాత్ముల చర్యలు వర్ణింపనలవి కానివి కదా. కొన్నేళ్లుగా గొలగమూడిలో స్థిర నివాసం ఉన్న అవధూత శ్రీ కస్తూరమ్మ తల్లి వైక్యం చెందినట్లుగా మనకు తెలుసు. ఈరోజు అంటే శనివారం నాడు కస్తూరమ్మ తల్లి సమాధి కార్యక్రమం అశేషమైన భక్తజనుల సమూహం అశ్రు నివాళులు అర్పిస్తుండగా గొలగమూడిలో నిర్వహించబడుతుంది. ఇదే రోజున అమ్మ అవధూత కాంతమ్మ తల్లి లీలలు ఆడియో గ్రంథం మన ముందుకు రావడం కూడా శ్రీ వెంకయ్య స్వామి, కాంతమ్మ తల్లి, కస్తూరమ్మ తల్లుల నిర్ణయం మరియు వారి అనుగ్రహంగా భావించి రచయిత శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఆడియో రిలీజ్ అవ్వటం కూడా స్వామి కృప అని భావిస్తూ ఈ ఆడియో గ్రంథాన్ని మనం ఈరోజు మొదలుపెట్టుకోబోతున్నాం. చివరగా ఇంతటి మహాద్భుతమైనటువంటి గ్రంథాన్ని పారాయణం చేసే అవకాశం నాకు కలగడం ఇది నిజంగా వెంకయ్య స్వామి నాకిచ్చిన వరంగా, అదృష్టంగా భావిస్తూ కాంతమ్మ తల్లికి కృతజ్ఞతాభివందనాలతో ఈ మహత్తర కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం. శ్రీ కాంతాదేవి చరితామృతము ఇంద్రధనస్సు పల్లకి. విజ్ఞప్తి: మన మనసులను పావనం చేయగోరిన ఆ తల్లి కాంతాదేవి జీవితాన్ని, ఆమె మహిమాన్విత తత్వాన్ని, ఆమె ప్రేమామృత సారాన్ని మనము ఆస్వాదించాలని, అమ్మను గురించి తెలుసుకోవాలని అనుకునే దానికంటే అమ్మను అమ్మగా నీ గుండె గుడిలో మలచి కొలచిన నీ, నా, మన అందరి దేవత అయిన ఆ అమ్మను నీవు గమనించగలిగితే చాలు. సద్గుణ సంపన్నురాలైన ఆ తల్లి తప్పక మనకు తన దీవెనలను అందిస్తుంది. నడిసందరంలో నీవు కొట్టుకుపోతున్నా సరే నిన్ను ఒడ్డుకు చేర్చుతుంది. మనకు ఏ కష్టము వచ్చినా అమ్మకు ఎదురుగా కూర్చొని తదేక దృష్టితో నీవు అమ్మ కంటి చూపులో చూచుచు కన్నీటి పర్యంతమైనప్పుడు నీ కష్టమును అమ్మ కాంతమ్మ తల్లి గ్రహించుతుంది. ఆమె గ్రహించిన నీలోని ఆలోచనలను, నీలోని బాధలను, నీలోని పాపకర్మలను, నీ అవసరాలను అమ్మ ఇట్టే పసిగడుతుంది. నీ మనసులోని, నీ గుండె లోతులలోని సంఘటనలను నీ హృదయ ఫలకంపై తనకు కనిపించినట్లుగా చదివి, నీకు తాను చెప్పినట్లుగా నీలోని సంశయాలను, సందేహాలను నిర్వీర్యం చేసి, నీ మనస్సును పావనం చేసి, నిన్ను అనంత పుణ్యలోకాలకు పరిచయం చేసి, నీకు గత జన్మల బంధాలు, అనుబంధాలను గుర్తు చేసి, నీ గత జన్మల కలికర్మలను రూపుమాపి, తన విధేయునిగా, ఒక బిడ్డగా, తన తత్వ సాధనామృత సాధనలో నిన్ను ఒక పౌరుని చేసి, ఒక యుగపురుషునిగా ఈ లోకానికి అందించుటకు కాంతమ్మ తల్లి తన కృషిని నీకు అందిస్తుంది. ఆదిపరాశక్తి స్వరూపమైన ఈ నరకాంత ఈ జన్మలో శివకుమారిగా, నరకాంతగా మన ముందు జన్మించి నిజ జీవితంలో నీవు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితులను పొందటానికి తను ఈ సువిశాల మైదానంలో మార్గాంతరవాసి అయి ఉన్మత్త స్థితిలో ఉన్న నిన్ను ఉన్నత స్థితిమంతునిగా మార్చుటకు తను పిచ్చివేషం వేసిందే కానీ వేరు కాదు. తను వేసినది పిచ్చివేషమైన నీ బ్రతుకు బాటలో నీవు చేయు వడిదుడుకులను సరిచేసి నిన్ను స్థితిమంతుని చేసి సక్రమమైన రాజబాటలో నిన్ను నడిపించుటయే శ్రీ కాంతాదేవి యొక్క అవతార లక్షణం. తావు ఏదైనా తను ఆ తావునకు చేరినది అంటే అక్కడ ప్రేమను, ఆధ్యాత్మిక చింతనను ప్రబోధిస్తుంది. పంట పండించినాను కోసుకు తినమంటుంది. భక్త పిపాసిని అయిన ఆ తల్లి మాటలు నీటి మీద బుడగలు కావు. పరమ స్వచ్ఛతగా ఉన్న అమృత భాండాగారంలోని అమృత బిందువులు. ఆ బిందువుల తుంపరలు నీవు గ్రహించి అమ్మ మాటలలోని సారాంశాన్ని, అమ్మ నీకు ఇచ్చిన పంచిన మమకారాన్ని ఒక్కసారి నీ మనసున తలుచుకొనిన చాలు.
నీ జన్మ చరితార్థమవుతుంది. ఈ లక్షణములను నేను అమ్మకున్న యథార్థ భక్తుల యందు గమనించాను. ఒక భక్తురాలింటికి పోయి, అమ్మా, నేను కాంతమ్మ తల్లి యొక్క చరిత్ర పుటలను రాస్తున్నాను. మీ యొక్క అనుభవాలు ఆ అమ్మ కాంతమ్మ తల్లితో ఎలా ఉన్నాయి? అమ్మ మీకు ఇచ్చిన, పంచిన అనుభవాలు ఏమిటి అని అడిగినప్పుడు వారు ముక్త కంఠధ్వనితో కన్నీటి పర్యంతమై దాదాపు ఒక అరగంట నుండి గంట సమయం వరకు తదైక ధ్యాసలో ఏదో కోల్పోయిన విధంగా కంటి దారలతో ఏడ్చుచూ తమ పైట చెంగుతో తుడుచుకుంటూ నేను అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ అమ్మను గురించి నాకు విన్నవిస్తుంటే నా తల్లిదండ్రుల సాక్షిగా ఆ సన్నివేశానికి నేను సాక్షిభూతుడనై నివ్వెరపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంతటి మహత్తరమైన ఆ అమ్మ ప్రేమ ఎంత మహిమాన్వితం! ఆ అమ్మ పలికిన మాటలు, ఆ సన్నివేశాలు గూర్చి ఈ అమ్మ బిడ్డలు నాకు అందిస్తుంటే, నన్ను కన్న నా తల్లి నా జన్మకు పురుడు పోసి ఈ భూమిలో ఇంతమంది తల్లులను నాకు అందించిందా? నేను చనిపోయినా కూడా నీకు ఆ తల్లి కాంతమ్మ తల్లి బిడ్డలు, నీకందరూ ఎందరో తల్లుల రూపాన ఉన్నారని భరోసా ఇచ్చినదా? ఎంత పుణ్యాత్ముడను నేను! నా జన్మకు తను పురుడు పోసుకొని 9 నెలలు తన కడుపున మోసి నాకు పవిత్రమైన ప్రేమను పంచిన నా తల్లి యదనపర్తి రమణమ్మ, నాకు అమ్మ కాంతమ్మ తల్లి భక్త శిఖామణులైన, భక్తి భావన తత్పరులైన భక్త విధేయులను ఇంతమందిని తల్లులుగా నాకు అందించిందా? చాటుకుపోయినది అనుకుంటుండాము అమ్మ కాంతమ్మ తల్లిని మనము. కాదు, పొరపాటు. అమ్మకు పరిపూర్ణ భక్త శిఖామణులు ఎందరున్నారో వారి హృదయ ఫలకములపై చిన్ముద్రధారిణి అయిన అమ్మ తన ప్రేమను ప్రతి గుండెకు అందించుచున్నారు. తన భక్తుల గుండెలలో హాయిగా ఓలలాడుతున్నారు. స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, పేదలు కావచ్చు, గొప్పవారు కావచ్చు, ఎవరైనా సరే, గృహస్థులు, సన్యాసులు, ఎవరైనా సరే వారికి నేను అమ్మను, బొమ్మను కాను అని అసాధారణ స్త్రీమూర్తిగా తను అమృత కలశాన్ని వారి హృదయాలకు అందించిన పరమ పావనమూర్తి విజయ రాగరంజిని అమ్మ కాంతమ్మ తల్లి. ఎనలేని బాధ్యతలు, బంధాలు, అనుబంధాలు, సంస్కరణలు, వీటన్నింటినీ మించిన ప్రేమ, వాత్సల్యము, కరుణ, భక్తి, న్యాయము, సత్యము, ధర్మము, నిత్య సత్యవ్రత, దీక్ష, పట్టుదల, స్మరణ, అనుస్మరణ, చింతన, కన్నీరు, యజ్ఞము, పరిపక్వత, పూజ, సేవ అనునవి తన భక్తుల హృదయ శిఖరాలకు అందించిన ప్రేమమూర్తి అమ్మ కాంతమ్మ తల్లి జీవితంలో మనం గ్రహించగలం. అమ్మ కాంతమ్మ తల్లి అని అనబడే అమ్మ పదము అమృత కలశమని ప్రతి బిడ్డకు, ప్రతి భక్తునికి తెలుసున్న ఈ అమ్మ తన భక్తులకు పంచిన ప్రేమ కలశము కరుణ, అపారము, అజరామరము, అనంతము. తాను ఒక తల్లిగా, చెల్లిగా, ఒక బిడ్డగా, ఒక మరుదలుగా, ఒక వారసురాలిగా, ఎన్నో జన్మల సంబంధీకురాలిగా తన అవతార భూమికను, తన అవతార లక్షణములను తన భక్తుల హృదయాలకు అందించిన ఈ తల్లి విజయ చంద్రికమాత శ్రీ కాంతాదేవి. ఈమె వచనం అమోఘం, ఈమె ప్రేమ ఒక సాగరం, ఈమె కరుణ ఒక వర్షం, ఈమె తత్వం ఆధ్యాత్మికం, ఈమె చాతుర్యం ఒక వెలుగు కిరణం, ఈమె ధ్యాస ఒక వ్యాసం, ఈమె భూతులు నీకు సిరులు, ఈమె దెబ్బలు నీకు ఆరోగ్యం, ఈమె నీకు పంచి ఇచ్చిన ఇసుక రేణువులు, ఈ భూమిలో నీవు కోరుకున్న అష్టైశ్వర్యాలు. నీ ఇంటిలో అమ్మ వేసిన ముగ్గు సర్వదేవతల దిగదుడుపు. అమ్మ నీ కలలో ఒకసారి కనిపిస్తే నీ పాపకర్మలు పటాపంచలే. అమ్మ దీవెనలు అనంతానంతాలు. అమ్మ ఒడి అమృత కలశ స్థాపనం. ఈ మహాసాధ్వి కాంతాదేవి చరితను నిత్యము చదివినా, విన్నా నీ జన్మ చరితార్థం. అమ్మ కాంతమ్మ తల్లి రాయించుకున్న ఈ చరిత శ్రీ కాంతాదేవి పుణ్యచరిత. ఈ చరిత నా స్వరూపమున విజయ చంద్రికామాత అయిన ఆ కాంతాదేవియే మీకు ఇంద్రధనస్సు పల్లకి అను పుస్తక రూపములో ప్రజాకోటికి, జనకోటికి, భక్తకోటికి, పుణ్యకోటికి అందించుటకే నన్ను ఎన్నుకొని మీ ముందుకు తీసుకుని వచ్చారు.
ఇక ముందు కూడా వస్తారు. ఎవరూ కాని నన్ను తన పాదరేణువుగా ఎన్నుకొని భుజము తట్టి నన్ను నిద్ర నుండి లేపి కూర్చొనబెట్టిన ఈ తల్లి ప్రేమ నా గొంతుకలో చెప్పేదానికంటే చదువుకుంటేనే తమరికి అర్థమవుతుంది. అమ్మ పాదరేణువులు. తదుపరి విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం. అవధూత శ్రీ డేగపూడి లక్ష్మీకాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.